హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లెజెండ్ శర్వానంద్ 2022లో ఆయన హీరోగా నటించిన చిత్రం ది లెజెండ్. ఆ సినిమా కథపరంగా బాగున్నప్పటికీ నటన విషయంలో మాత్రం శర్వానంద్ ఫెయిల్ అయ్యారు. దీంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఇక శర్వానంద్ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయినా సరే తనలోని నటుడిని బయటకు తీసుకురావాలని మరో ప్రయత్నం చేస్తున్నారు శర్వానంద్. తాజాగా ఆయన తన కొత్త సినిమాను ప్రకటించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు శర్వానంద్. గరుడన్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నట్లు షూటింగ్ మొదలైందని ఫోటోలు షేర్ చేశారు శర్వానంద్. ఇక ఈ ఫోటోలు చూస్తే శర్వానంద్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. మొదటి చిత్రంలో మీసం గెడ్డం లేకుండా కనిపించిన శర్వానంద్ ఈ పిక్స్లో మ్యాన్లీ లుక్లో కనిపించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త లుక్లో శర్వానంద్ ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి.